ఆదివారం 13వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ కుంచం శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కళ్యాణానికి సంబంధించి 12వ తేదీ సాయంత్రం ఆంజనేయ వాగులో భక్తి గీతాల ఆలాపన కార్యక్రమాన్ని ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. కుంచం శ్రీనివాసరావు వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు 108 మంది దంపతులచే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి దంపతులు ఎటువంటి పూజా సామాగ్రిని కూడా తెచ్చుకోవాల్సిన పని లేకుండా మొత్తం ఉచితంగా శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ లిమిటెడ్ వారు అందజేస్తారని తెలిపారు. దంపతులు తెచ్చుకోవాల్సిన వల్ల తలంబరాల బియ్యం, 2 ఎండు కొబ్బరి చిప్పలు ఉదరాన్ని తెచ్చుకోవాలని అన్నారు. 14వ తేదీ మధ్యాహ్నం సుమారు 3000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ వాగు వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణం నుండి స్వామివారి నగరోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళ వాయిద్యాలతో కోలాటకం సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ నగరోత్సవ కార్యక్రమం జరుగునని ఈ సందర్భంగా వారు తెలిపారు.
గట్ల కర్మలు మామిడాకులు మంచి గన్నము వరిక తోడగణమైన పూజలు వరిక తోడగణమైన పూజలు వరిక తోడగణమైన పూజలు రేడు కాయలు చంద్రబాబులు గట్ల కర్మలు మామిడాకులు మంచి గన్నము వరిక తోడగణమైన పూజలు వరిక తోడగణమైన పూజలు వరిక తోడగణమైన పూజలు గుప్పని నిండు భక్తుల కూడా నిండుగా నేనే మొక్కినమయ్యా ఆదిగా నాదిపతే ఆనందముతే ఆదిగా నాదిపతే ఆనందముతే ఆదిగా నాదిపతే ఆనందముతే ఆదిగా నాదిపతే ఆనందముతే జై గణనాథ జై గణనాథ జై గణనాథ జై 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 గణనాథ జై గణనాథ జై గణనాథ జై 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 గణనాథ జై గణనాథ జై గణనాథ జై 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 గణనాథ జై గణనాథ జై గణనాథ జై 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 స్వామి వినాయక దర్శనమియవా ఓ స్వామి వినాయక దర్శనమియవా ఓ స్వామి వినాయక దర్శనమియవా ఓ వినాయక ఓ విజ్ఞప్తి నా పేరు కుంసం శ్రీనివాసరావు అండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంకు స్వామివారి ఆజ్ఞ జరిగినది. కావున స్వామివారి కళ్యాణం ప్రారంభించడానికి ఈరోజు ఇక్కడ విజయవాడలోని ఆంజనేయ స్వామి వినాయక గుడి ప్రాంగణమునందు స్వామివారి యొక్క భక్తి గీతలతో స్వామివారి వేడుక ప్రారంభించడం జరుగుతున్నది. అదేవిధంగా రేపు ఆదివారం ఉదయం మా సుబ్రహ్మణ్యందు స్వామివారి యొక్క అభిషేకాలు గణపతి హోమం జరుగును. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారిని ఊరేగింపుగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వేయించినటువంటి ఆంజనేయ ప్రాంగణంలో స్వామివారి యొక్క కళ్యాణము 108 మంది దంపతులచే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి స్వామివారి ఆజ్ఞ అనేది మా అదృష్టం కొద్దీ 108 కన్నా దానికన్నా ఎక్కువ మంది భక్తులు వచ్చి ఉన్నారు. వచ్చిన వారిని ఎవరిని కూడా కాదనకుండా స్వామివారి ఆజ్ఞతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా మరుసటి రోజు సోమవారం 14/3/2025న 12 గంటలకు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదము శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించబడను. కావున యొక్క అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు 14/3/2025 సోమవారం సాయంత్రం 6 గంటలకు స్వామివారి యొక్క ఊరేగింపు మేళతాళాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవముగా నిర్వహించబడను. ఈ యొక్క కార్యక్రమము వీరాంజనేయ స్వామి యొక్క ప్రాంగణం నుండి కోమేలాస్ వరకు స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడను. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీర్చగా కోరుతున్నాను. స్వామివారి యొక్క కృపా కటాక్షలు అందరికీ కూడా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుచు నమస్కారం అండి. నమః. హరి ఓం. నా పేరు వెనకోట శ్రీనివాసరావు అండి.
మన వాగు సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 13వ తారీఖు అంటే రేపు ఉదయాన్నే కొంచెం శ్రీనివాసవారి ఇంటి ఎదురుగా ఇంటి గృహం నందు గణప పూజ పుణ్యావాచనం కంకణాధరణ అలాగే సుదర్శన హోమంతో ప్రారంభమయ్యి సాయంత్రం మన వీరాంజనేయ దేవస్థానం ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణానికి ఆ దైవ అనుగ్రహం కలిగిందండి. అదే శ్రీ కుంజం శ్రీనివాస సంకల్పం 108 దంపతులతో కళ్యాణం చేయాలని, అలాగే 140 మంది దంపతుల దాకా వచ్చారండి. ఆ దంపతులకు ఏది లోటు లేకుండా చేద్దామని చెప్పారు స్వామి. ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళతో ఆయనకు సహకరించే ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే కార్యం ప్రారంభించే రోజు ఈరోజు 12వ తారీఖు అండి. సాయంత్రం మన వాగులో వినాయకుడి గుడి ప్రారంభించినందుకు భక్తి సంకీర్తనతో ప్రారంభమైందండి. ఆ వెంకటేశ్వర నామాల కళ్యాణంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ కుటుంబంతో పాటు ఆయన సహకరించి ప్రతి ఒక్కరు సంఘం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు సన్మంగళాని భవంతు. Like, subscribe and press the bell icon for new updates.